ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దినవృత్తాంతములు 1 గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాటలు రాజైన దావీదు తన చివరి రోజులలో తన కుమారుడైన సొలొమోనుకు చెప్పినవి. దావీదు అప్పటికే వృద్ధుడయ్యాడు. తన జీవితంలో యుద్ధాలు, విజయం, పాపం, క్షమ, ఆశీర్వాదం అన్నింటినీ అనుభవించాడు. ఇప్పుడు అతను తన జీవితాంతానికి చేరుకొని తన రాజ్యాన్ని, బాధ్యతలను, ముఖ్యంగా దేవుని మందిర నిర్మాణం అనే గొప్ప పనిని తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించడానికి సిద్ధమవుతున్నాడు. దావీదు జీవితాంతం దేవునికి ఒక ఆలయము కట్టాలనే కోరికతో జీవించాడు. కానీ దేవుడు అతనితో, నీవు యుద్ధములు చేసిన వాడవు, రక్తపాతం కలిగించావు, కాబట్టి ఆలయాన్ని నీ కుమారుడైన సొలొమోను కడతాడని చెప్పాడు. అందువల్ల దావీదు తన కుమారుడిని పిలిచి దేవుని ముందు ఇజ్రాయేలీయుల సమక్షంలో ఒక పెద్ద సభలో ఈ మాటలు చెప్పాడు. నా కుమారుడు దేవుని సేవలో నిలబడబోతున్నాడు, కాబట్టి అతనికి ఈ ఆధ్యాత్మిక పాఠం తప్పనిసరి. సొలొమోనా, నీవు కేవలం నా కుమారుడవే కాదు, నీవు దేవుని సేవకుడవు కూడా. రాజ్యాన్ని నడిపించడానికి ముందు దేవునిని తెలుసుకో, హృదయపూర్వకంగా ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీతో ఉంటాడు, కానీ ఆయనను విస్మరిస్తే ఆయన నీకు దూరం అవుతాడు అని. ప్రియులారా, దేవుడు లేకుండా ఏ క్రియ కూడా స్థిరంగా నిలవదని దావీదు తన జీవితానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అందుకే నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా దేవునిని సేవించుము అని చెప్పాడు. ఇక్కడ తెలుసుకొని అంటే కేవలం దేవుని గురించి వినడం లేదా తెలుసుకోవడం కాదు. ఇది ఒక వ్యక్తిగత పరిచయం. మనకు కూడా ఇదే వర్తిస్తుంది. మన తల్లిదండ్రుల దేవుడు మన పాస్టర్ దేవుడు కాదు. ఆయన మన దేవుడు కావాలి. మనకు వ్యక్తిగత అనుభవం ఉండాలి. ప్రార్థనలో, ధ్యానంలో ఆయన సన్నిధిని అనుభవించాలి. అలాగే హృదయపూర్వకముగా దేవునిని సేవించుము అని అన్నాడు. అంటే అబద్ధపు భక్తి కాకుండా బలమైన విశ్వాసంతో కూడిన భక్తి చేయాలని అర్థం. ఇది ఒక రాజుకు మాత్రమే కాకుండా ప్రతి విశ్వాసికి దేవుడు చెప్తున్న పాఠం. దేవుడు మనం చేసే పని కన్నా దాని వెనుక ఉన్న మన హృదయాన్ని చూస్తాడు. అందువల్ల దేవుని సేవించడం అనేది చూసేవారికి చూపించడం కాదు, అది మనలోంచి రావలసిన హృదయ స్పందన. అలాగే ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగునని చెప్పాడు. ఇది ఒక గొప్ప వాగ్దానం. దేవుడు మనకు దూరంగా ఉండువాడు కాదు. ఆయనను మనం వెతికినప్పుడు మన ప్రార్థనలో, మన ధ్యానంలో ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఉదాహరణకు, అబ్రహాము దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనికి క్రొత్త దారిని చూపాడు, క్రొత్త దేశం ఇచ్చాడు, క్రొత్త నిబంధన చేశాడు. అతని విశ్వాసానికి ఫలితం అతడు దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. ప్రియులారా, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నిన్ను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను నిన్ను సేవించాలని, మేము నిన్ను వెతికిన ఎడల నీవు మాకు ప్రత్యక్షమవుతావని
నేను తెలుసుకొని, అంటే కేవలం నీ గురించి వినడం లేదా తెలుసుకోవడం కాదు కానీ ఇది ఒక వ్యక్తిగత పరిచయం అని, అనగా నీవు మాకు వ్యక్తిగత అనుభవంగా ఉండాలని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతుకుచ్చు, నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకొనుచు, మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు గనుక మేము ఎవరికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ నీ కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక ఆకాశ మండలము గుండా వెళ్ళిన నీ కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మాకు ఉన్నాడు గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టే వారముగా ఉండుటకు కృపచూపమని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీవే మా పక్షమున విజ్ఞాపనము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.